శ్రీశైలం నుంచి శ్రీ 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 వెంకటేశ్వర స్వామీజీ వారు విచ్చేశారు. జస్టిస్ ఫర్ స్వామి చిన్మయదాస్, జస్టిస్ ఫర్ ఇస్లామిక్ మతోన్మాద గుండాలారా. అంబేద్కర్ భాయ్, బంగ్లాదేశ్లో అయితే హిందువులపైన ఆకృతులు జరుగుతున్నాయో దాని గురించి మీరు ఏమంటారు? అండ్ చాలామంది సెక్యులర్ నాయకులు లేకపోతే సెక్యులర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అసలు బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు జరగట్లేదు, వాళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు అనేసి అంటున్నారు. మళ్ళీ మీరేం చెప్తారు? ఎవరంటున్నారు? మైనార్టీ నాయకులు తీసుకోవచ్చు, లేదా సోషల్ మీడియాలో చాలామంది లెఫ్ట్ వింగ్కి సంబంధించిన వాళ్ళు చూసుకోవచ్చు. ఆ మైనార్టీలకు సిగ్గులు లేవు, ఆ మానవ మర్యాద ఏం లేవు. బతుకు తెరువు కూడా నేర్చుకుర్రు. అప్పుడు బతకనీకి వచ్చిర్రు, అరబ్ కంట్రీకి వెళ్ళి బతకనీకి వచ్చిర్రు. ఇక్కడ దండిగా తింటున్నారు, వందే మాత్రం వాడరు, జనగణమన వాడరు. అక్కడ ఏమైతే ఎందుకు చెప్తారు తెలుసా? ఇక్కడ ఇలా పప్పులో గుద్ద వాళ్ళు కొడతారా అని. అంటే ఇక్కడ పలగొట్టనీకి కూడా కావాలంటే 50% పెరుగుతురు కదా. 50% పెరిగేంత వరకు మేము సబర్ చేస్తాము, దాని తర్వాత వీళ్ళని వాళ్ళు కొడతాం అనే ప్లానింగ్లో అంటారు. బంగ్లాదేశ్లో జరుగుతలే అని వీళ్ళ మురుకులకి ఏం తెలుసు? వీళ్ళే చెప్పిస్తుర్రు. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదా? ఇక్కడ ఉన్న తెలియదు ఎట్లా అంటారు? మైనారిటీలు వాళ్ళు మైనారిటీలు గారు, మెజారిటీలే. ఇక్కడున్న ప్రభుత్వాలు లెఫ్టులు కాంగ్రెస్లు అందరిది ఏంటంటే వాళ్ళ అధికారం కోసమే వాళ్ళు మైనారిటీలు అంటారు అంతే. ఒక్క చిల్ల కడతారు. ఆ చిల్ల ఏంది? ఒక గ్రీన్ జెండా. మా రైతు పండిస్తే వచ్చే దూది, ఆ దూదితో వచ్చే జెండా, ఆ జెండాలో రాసే అక్షరం కాడ చిల్లా వేసుకొని ఈడికి అలాంటి దుకాణాలు బతుకుతురు. గవర్నమెంట్ లాస్ చేస్తారు. ఈడ లైట్ లాసు, ట్యాక్స్ లాసు, రోడ్డు మీద ట్రాఫిక్ లాసు, ఆయిల్ బిజినెస్ వాడు ట్యాక్స్ కట్టాడు. ఏం కట్టకుండా వాళ్ళు 10 మందిని గంటలేరు. ఈ హాస్పిటల్లో కానీ ఇప్పుడు మెజారిటీ చేస్తలేరు. వాళ్ళదంతా ఒకటే అబ్బా. ఈ మీడియా ద్వారా చెప్పదలుచుకున్న బంగ్లాదేశ్లో కానీ, పాకిస్తాన్లో కానీ, సౌదీ కానీ, అరేబ్ కానీ, ఏ ముస్లిం కంట్రీలలో అయినా లేలే అక్కడ ఏమైతే ఇక్కడ ఎందుకు చెప్తారంటే ఇక్కడ హిందువులు కొంచెం మాకంటే ఎక్కువ ఉన్నారు, మా పరిస్థితి అక్కడ కావద్దు. ఎప్పటిదాకా కావద్దు? అది మేము పెరిగేంత వరకు కావద్దు. అప్పటిదాకా వెయిట్. దాని తర్వాత ఏమంటారు? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిరా? ఈ ముస్లిం నాయకులు ఎప్పుడైనా పెట్రోల్ కోసం ధర్నా చేస్తారా? చేయరు. ఉల్లిపాయల కోసం ధర్నా చేస్తారా? చేయరు. ఇక్కడున్న రైతుల కోసం ధర్నా చేస్తారా? చేయరు. ఎందుకంటే మేము వెయిట్ చేస్తాం. ఇంకొక 30 ఏళ్ళు అయితే మేము 50% అవుతాం, అప్పుడు చూపిస్తాం అనే. అంటే బంగ్లాదేశ్లో ఇంతకుముందు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జరిగింది, ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది అంటున్నారు మీరు? ఖచ్చితంగా అవుతుంది. కేరళలో అయితేలే, వెస్ట్ బెంగాల్ అయితే లేదా? వెస్ట్ బెంగాల్లో అయితే కార్యకర్తలను చంపుతున్నారు కదా. మొన్న కర్ణాటకలో లాస్ట్ ఇయర్ బజరంగ్ దళ్ కార్యకర్త చనిపోతే మాలంటల్లో మేము ధర్నా చేస్తే ఇక్కడున్న డిపార్ట్మెంట్ మాకు ఒత్తిడి చేయలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇదే మునవర్ ఫారూక్ని పెట్టి వాళ్ళ బిడ్డ ట్రాన్స్ఫర్ చేసి వేరే కేసు పెట్టి ఇబ్బంది క్రియేట్ చేయలేరా? ప్రభుత్వాలకు సిగ్గు, శరాలు, మానాలు, మర్యాదలు ఏం లేవు. అక్కడ అస్సూరు హిందువులు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళకి బుద్ధి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే ఒక మిత్రుడు మా అన్న తమ్ముడు ఇందాక ఆర్థిక బహిష్కరణ చేయమన్నాడు కదా, అది ఖచ్చితంగా ఈ మీడియా ద్వారా ఛాయ్ తాగే నుంచి భిక్షమేసేదాకా వాళ్ళని కనికరించొద్దు. ఆడు భిక్షాటన చేస్తాడు, పెద్ద కూర పోయి తింటాడు. ఆడు భిక్షాటన చేస్తాడు, ఆవు కూర తింటాడు. ఈడు భిక్షాటన చేసాడు, ఆవు కూర తినకుంటే ఆవు కూరోడు ఆవు నీడకు వస్తాడు. ఆ భిక్షాటన కూడా బంద్ చేయాలి మనం హిందువులం. ఇవాళ కాషాయ ధర్మము హిందుత్వాన్ని కరిగించడానికి అయితే మైనారిటీలు ముస్లింలు లేరు కదా, అట్లా మనం అందరం ఒక్కటైతేనే ఈరోజు మన హిందువులు మరీ చెప్తున్నా, సోషల్ మీడియా మిత్రులు కానీ, భారతీయ జనతా పార్టీ మిత్రులు కానీ, హిందూ ఐక్యత మిత్రులందరూ ఫస్ట్ ఈ ముస్లింల దగ్గర వ్యాపారాలు బంద్ చేస్తేనే ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు మా పక్కన అయ్యప్ప స్వామి మూలంగా వచ్చిండు, ఆ వావారు స్వామి అని చెప్తారు కదా, కనీసం మర్యాద ఇయ్యాల. ఇప్పుడు మన సాములు పోతలేరు, దానికి సంతోషం. అట్లా ఈ స్వాములందరూ కూడా భారతదేశంలో బొట్టు పెట్టేటోళ్ళు హిందువులందరూ కూడా ఈ ముస్లిం నా సంకర్ జాతి నా కొడుకుల దగ్గర దందా చేసుడు బంద్ చేస్తే అప్పుడే మనం బాగుపడతాం. ఇది నా విన్నపం. ఈ యొక్క హిందూ సభ ఉంది కదా, దీని అందరికీ మీ మీడియా ద్వారా చెప్పదలుచుకున్నా, ఇట్లా డైలీ జరగాలి. ఏదో అక్కడ జరిగిందని కాదు, కేరళ కానీ, తెలంగాణ కానీ, హైదరాబాద్ ఎక్కడైనా జరగాల, ప్రతిఘటించాలా. జై శ్రీరామ్. అందరికీ వావర్ స్వామి దగ్గరికి వెళ్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడ పరిస్థితి అంటే ఏ ముస్లిమాన్ని కూడా మనకు పట్టించుకునే అవస్థ లేనే లేదు. అక్కడ మన హిందువులో డెవలప్ చేసింది వావర్ స్వామికి మనమే హిందువులే చేసినాం. నేను ఒకటే నివేదన చేసుకుంటానంటే ప్రతి ఒక్క మతంలోన మనం ముచ్చలమ్మ దీంట్లో కూడా మనం కలిసినాము, మీతో కూడా నేను కలిసిన, అప్పుడే అదే మాట్లాడుతున్నా, ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నా. ప్రతి ఒక్క మతంలో మన ఒక గవర్నమెంట్ ఈ పథకం తీసుకురావాలి. అప్పుడు అదే మాట చెప్తున్నా, ఇప్పుడు అదే మాట చెప్తున్నా. ప్రతి ఒక్క మతంలో ఒకరిద్దరితో స్టాప్ చేపియాలి. అది కూడా హిందూ అవని, ముస్లిం అవని, క్రిస్టియన్ అవని,
ముస్లిం ఈ కఠిన కానూన్ కూడా రావాలి. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, ప్రతి ఒక్క మతంలో ఇద్దరితో స్టాప్ చేయించాలి. అదే నేను కోరుకుంటున్నాను. అన్న మీరేం చెప్తారు? బంగ్లాదేశ్లో ఏదైతే జరుగుతుందో అల్లర్లు అండ్ హిందువుల పైన ఊచకోతలు ఏవైతే జరుగుతుందో దాని గురించి మీరేమంటారు? ఇది ఈరోజు జరుగుతుంది కాదండి. గత 200 సంవత్సరాలుగా 2000 సంవత్సరాలుగా కూడా ఒక పద్ధతి ప్రకారం ఈ ముస్లిం తీవ్రవాద వ్యక్తులు అనేవాళ్ళు ప్రతి దేశంలోనూ వాళ్ళ సంఖ్య పెరిగే వరకు నెమ్మదిగా ఉండడం, వాళ్ళ సంఖ్య పెరిగిన తర్వాత అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలగొట్టడం, తర్వాత అక్కడున్న కొద్దిమంది హిందువులను కానీ ఇతర మతస్థులు కానీ బలవంతంగా బయటికి పంపించడం, మళ్ళీ వాళ్ళు ఏదో ప్రజాస్వామ్య పద్ధతిలో బతుకుతున్నట్టుగా ఒక కలర్ వేయడం తప్ప వాళ్ళు చేసే ఒక ప్రత్యేకమైన ఒక విధానం ఇది పూర్తిగా రక్తపాతంతో సంబంధించిన విషయం. ముస్లిం తీవ్రవాదం అనేది ప్రపంచాన్ని ఒక దెయ్యంలాగా పట్టి పీడిస్తూ ఉన్నది. అదే మన భారతదేశంలో కూడా ఇప్పుడు బాగా వేళ్ళూనుకుంటుంది. మనం అందరం అన్న చెప్పినట్టుగా ఆర్థిక బహిష్కరణ ఒకటే మన మార్గము. దానికోసం మనం అందరం కలిసి ప్రయత్నం చేయాలి. సంజయ్ అన్న ఏం చెప్తారు మీరు? ఎందుకు ప్రతిసారి హిందువులపైన దాడులు జరిగినప్పుడు కేవలం బీజేపీ అండ్ హిందూ సంస్థల వాళ్ళు మాత్రమే వస్తున్నారు, మిగిలిన పార్టీ వాళ్ళు ఎవరు కనిపించట్లేదు? ఎందుకు? ఈ సనాతన ధర్మాన్ని రక్షించడానికి బీజేపీ సరైన పార్టీ అని అనుకునే అందరూ కూడా బీజేపీ మీద దాడి చేయడం జరుగుతుంది. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడే రాజకీయ పార్టీలు ఎన్నడూ కూడా హిందువుల గురించి మాట్లాడలేదు. మరి బంగ్లాదేశ్లో ఆనాడు బంగ్లాదేశ్ బిక్కుమంటే పాకిస్తాన్కి వెళ్ళి మనం వేరు చేసి భారతదేశం ఆ రోజు మనం కొట్లాడి వాళ్ళకు స్వతంత్రం ఇప్పిస్తే వాళ్ళు మనకిచ్చే ఒక ఇది అలా హిందువుల పరిస్థితి బంగ్లాదేశ్లో సరిగా లేదని ఈరోజు వాళ్ళు హిందువుల మీద వరుసగా దాడులు చేస్తూ మరి హిందువులను నాశనం చేయాలనే ఉద్దేశంతో ఎన్నైతే ముస్లిం కంట్రీస్ ఉన్నాయో అందరూ కూడా భారతదేశంలో ఏదైతే ఐక్యత ఉండొద్దు, ఎప్పుడు కూడా ప్రశాంతత ఉండొద్దు, దాన్ని ఎప్పుడో అప్పుడు దాన్ని ఏదో ఒక రకంగా దాడులు చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వరుసగా గుళ్ళ మీద దాడులు చేయడం జరుగుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే మన హిందువులు మళ్ళా రివర్స్ దాడి చేయాలి. ఆ దాడి చేస్తే హిందువుల మీద ఇది ఒక బీజేపీ నరేంద్ర మోదీ గారి మీద ఒక మచ్చ పడే విధంగా ఏదైతే ఆయన డెవలప్మెంట్ దిక్కు పోతుండు, ఆయన వేగంగా భారతదేశాన్ని అభివృద్ధి చెందే విధంగా పనులు చేస్తుండు. కానీ దాన్ని ఆటంకం చేయాలనే ఉద్దేశంతో ఏదైతే విదేశీయుల చేతిలో ఉన్న ఏదైతే ఐఎస్ఐఎస్ ముస్లింల ఎన్నైతే సంస్థలు ఉన్నాయో వాళ్ళ ద్వారా హిందువుల మీద దాడులు చేయడం జరుగుతుంది. మరి దాన్ని మనం సాంఘీభావం తెలపాలనే ఉద్దేశంతో ఈరోజు ఏదైతే ఈ హిందూ ఐక్య వేదిక మీద గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇంతమందిని భారీ ఎత్తున హిందూ సోదరులు అందరూ కూడా వచ్చి సాంఘీభావం తెలుపుతున్నారు. మరి మీరు అన్నట్టు హిందువుల అనగానే బీజేపీ మీద దాడి చేయడం అంటే మీకు తెలిసిన విషయమే. ఎప్పుడెప్పుడు హిందువుల మీద దాడి చేస్తారో అప్పుడప్పుడు బీజేపీఎస్ అప్పుడు రాజకీయంగా వాయిస్ ఇప్పేది బీజేపీ కనుక. ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తాను. అన్న మీరు ఒకసారి చెప్పండి, పాలస్తీనా గురించి జై కొట్టడానికి లేకపోతే పాలస్తీనాకి సపోర్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ మొన్న విహెచ్పి బజరంగ్ దళ్ వాళ్ళు కలిసి జీపీఓ దగ్గర ఏదైతే ప్రొటెస్ట్ చేస్తా అన్నారో దానికి సపోర్ట్ ఇవ్వకుండా, దానికి పర్మిషన్ ఇవ్వకుండా హౌస్ అరెస్ట్లు చేసిండ్రు. దీనిపైన మీరేమంటారు? దౌర్భాగ్యమైన విషయము. ఎప్పుడెప్పుడైతే హిందూ శక్తి జాగృతమై హిందువుల హితము కోసం మాట్లాడతారో తెలంగాణలో కానీ ఉమ్మడి రాష్ట్రప్రదేశ్ అప్పటి నుంచి కూడా ఈ పాలకులందరూ కూడా హిందూ ఏదైతే గొంతుని
అణిచివేసే ప్రయత్నంలో భాగంగానే ఈ రకంగా చర్యలు చేస్తుంటాయి. మనం చూస్తుంటాం ప్రపంచ ముస్లిం ఐక్యమత్యం గురించి మాట్లాడతారు కానీ ఎవరి గురించి హిందూ శక్తి గురించి ఏకత్వం గురించి మాట్లాడితే వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ముద్రిస్తున్నారు అంతే తప్ప ఒకటి భారతదేశంలో ఎప్పటి వరకైతే హిందూ జాగృతం కాడో ఎప్పటి వరకైతే హిందూ శక్తి ఏకమై ప్రభుత్వ పక్షాన మాట్లాడదో అప్పటి వరకు కూడా ఏ పార్టీ కూడా హిందువుల గురించి ఈ రకంగా ఆలోచన పతనానికి దారితీస్తుంది అని ఇది ఒక సంకేతం మాత్రమే. అన్న మీరేమంటారు బంగ్లాదేశ్లో ఏదైతే హిందువులపైన దాడులు జరుగుతున్నాయో దానిపైన? हिंदी या तेलुगु कंफर्टेबल है आपकी मर्जी. मेरा नाम अखिल मिर्ज़ा है. मैं एक शिया मुस्लिम हूँ. जो यहाँ पे जो धरना चल रहा है मेरा आने का कारण यही है कि मैं भी ये बताना चाहता हूँ कि जो दूसरे देशों में जो हिंसा हो रही है जो माइनॉरिटीज़ के ऊपर वही हम यहाँ हिंदुस्तान के अंदर मुसलमान इतने सारे हैं 25% की हमारी पॉपुलेशन रहने के बाद हमारे को आज से आज तक यहाँ पे हिंदुओं के साथ कभी हमारे को हो नहीं रहा. वहाँ पे बांग्लादेश के अंदर हो या पाकिस्तान के अंदर हो जो दूसरे मुल्कों के अंदर जो हिंदुओं के ऊपर जो जुल्म हो रहा है अत्याचार हो रहा है हम यही कहना चाहते हैं कि हम इतने सारे मुसलमान यहाँ पे होने के बाद भी यहाँ पे सेफ है और हम भी ये चाहेंगे कि यहाँ पे हिंदुओं के साथ हम रहना चाहेंगे. इसलिए रहना चाहेंगे जैसे यहाँ पे गंगा जमुना तहजीब का एक नारा लगाया जाता है वैसे नारे बांग्लादेश में या पाकिस्तान में वहाँ के हिंदुओं के साथ क्यों नहीं लगाते? इसलिए नहीं लगाते कि वहाँ पे इतना जहर खोल दिया गया है कि दूसरे रिलीजन को आप सिर्फ दूसरे नज़रिए से देखो. आप दूसरे कोई रिलीजन को बर्दाश्त मत करो ये उनका कॉन्सेप्ट है. मगर ये इस्लाम ऐसा इजाज़त नहीं देता है कि आप किसी के मज़हब को गाली दियो या किसी के मज़हब को आप बुरा बुला कहो. मगर यहाँ पे ऐसा माहौल पैदा हो गया है पूरे दुनिया भर के अंदर कि सिर्फ मुसलमान ही रहे और बाकी कोई दूसरा धर्म ना रहे. मगर ये बात ना प्रॉफिट मोहम्मद करे ना कभी इमाम हुसैन करे ना कभी कोई करे. मगर उस जो मैसेजेस जो दिए हैं बदल के जो इस हिसाब से जो यहाँ पे जो चला रहे हैं वो बिल्कुल गलत हो रहा है. इसलिए इस किस्म के जो बांग्लादेश के अंदर जो हो रहा है ये होने का कारण यही है. पालस्तीना के ऊपर जो स्टेटमेंट देने के लिए सामने आते रहते हैं मजलिस के नेता असदुद्दीन ओवैसी अकबरुद्दीन ओवैसी वो लोग आज कहाँ छुप गए? मतलब आज उनकी वॉइस यहाँ पे सुनाई नहीं दे रही है. वो लोग वहाँ के हिंदुओं के बारे में बात नहीं कर रहे. वो लोग कहते हैं कि जय भीम जय मीम. वहाँ पे तो जो दलित लोग हैं बांग्लादेश में उनके साथ में खड़े नहीं हो पा रहे ये लोग. इसलिए नहीं खड़े हो पा रहे हैं. अगर यहाँ पे अगर उन्होंने जय भीम और जय मीम का नारा अगर देंगे ये इशू के अंदर तो वहाँ पे उनका वोट बैंक खराब हो जाएगा. सारे जो जहन अभी जो मैं बताया आपको जो जहन ख़राब करके रखे हैं तो वो हिसाब से फिर अगर उन्होंने आएंगे तो यहाँ पे फिर उनका साथ छुट जाएगा. उन्होंने जब ये कंट्रोवर्सी बात करने वाले अगर उन्होंने आके साथ देंगे तो उनका वोट बैंक खराब होगा. तो उन्होंने वोट बैंक की राजनीति की खातिर उन्होंने ये आके बोलना नहीं चाह रहे उन्होंने. और ऐसा लग रहा है कि अगर उन्होंने नहीं बोलना चाह रहे हैं तो इसका मतलब उन्होंने खुश हो रहे हैं क्या? उनको खुशी हो रही है क्या? वहाँ पे अगर हिंदूस के ऊपर जुल्म हुआ तो यहाँ पे अगर मुसलमान के ऊपर जुल्म हुआ तो उन्होंने फौरी बोलेंगे. अगर बाहर के अगर कोई भी हो इंसान है फिर अगर हिंदू धर्म से रखता है तो क्या इंसान नहीं होता है क्या? वो बांग्लादेश में पॉलिटिकल मसला था वहाँ के गवर्नमेंट के खिलाफ दूसरी जो प्रतिपक्ष के नेता है वो लोगों के बीच में झगड़ा था. उसमें हिंदुओं को खींचा गया और हिंदुओं के ऊपर अटैक्स करे जा रहे हैं. ऐसा कभी यहाँ पे हैदराबाद में या अपने भारत में यहाँ पे कभी हुआ था क्या? नहीं कभी भी नहीं हुआ है ऐसा. जो दो अगर राजनीति दलों में अगर कोई झगड़ा होता है यहाँ पे कभी ऐसा इस किस्म का यहाँ पे मुसलमान हमेशा से जब से भारत है भारत से जब से मुसलमान यहाँ पे है. अब मैं बोलना नहीं चाहूँगा अगर पिछले रिकॉर्ड में जाएंगे तो फिर एक कॉन्ट्रोवर्शियल स्टेटमेंट दे दिए बोल के एक वो होगा. मैं इशारा देते हुए आगे बढ़ूँगा कि आप क्या थे पहले देख लो उसके बाद क्या हुए. रेशियो भी अपन देख लेंगे. इससे पहले जब पाकिस्तान हिंदुस्तान का बंटवारा हुआ था तब यहाँ पे मुसलमान भाइयाँ कितने थे अभी कितने हैं और बांग्लादेश में पाकिस्तान में कितने हैं आपको तो पता ही होगा. भारत में यहाँ पे महफूज है हिंदू भाइयों के साथ मुसलमान भाइयाँ. आप इसको मतलब किस तरह से देखते हैं? मैं ये जो देखता हूँ जो अखंड भारत जो था बहुत ही अच्छा था. जब ये जो पैदा हुआ आज़ादी से पहले जो षड्यंत्र रचे मोहम्मद अली जिन्ना जो षड्यंत्र रच के उन्होंने जो पाकिस्तान अलग करने की जो सोच थी उनकी ये सब चीज़ें करने के लिए उनकी सोच थी. ये सब सारे चीज़ें करने के लिए उन्होंने एक अलग पाकिस्तान मांग रहे थे. इसलिए दूसरे उश्काए कि बांग्लादेश अलग करो बांग्लादेश में ताकि अगर हिंदू अगर बच गए तो उनको ऐसे इस किस्म से टॉर्चर करके उनको मार के भगाओ.
अरे यहाँ पे हम हैं ना हिंदुस्तान के अंदर, हमारी पॉपुलेशन क्या थी आज़ादी से पहले, आज़ादी के बाद अब हम कितने हो गए? अभी अगर वो तो 2011 का सेंसेक्स के हिसाब से 15% है, मगर अभी आज की अगर तारीख में देखेंगे तो 30% के ऊपर हो गए। 30% के ऊपर हो गए ना, पॉपुलेशन क्या बढ़ते ही जा रही है ना, पॉपुलेशन तो कम नहीं हो रही। कभी यहाँ के बच्चों के ऊपर इंदिरा गांधी टाइम के वो दौर के अंदर जो मुसलमानों को पकड़ के जो कर रहे वो तो नहीं कर रहे ना, ऐसा इस किस्म के कोई प्लानिंग तो लेके नहीं आ रहे ना। अरे कितना ये जुल्म करेंगे? अगर मुसलमान अगर जुल्म करता है हिंदू के ऊपर बाहर बांग्लादेश के अंदर, तो मैं इसका कंडम करता हूँ। ముసల్మాన్ అంటే మీనింగ్ సచ్చా ఈమాన్ పెట్టుకునే వాళ్ళు అనమాట. నిజంగా ఇలా ఒక ఖురాన్ని ఆధారం చేసుకొని నిజంగా ఇక్కడ నిర్భయంగా మాట్లాడుతున్నమాట. ఈయన ముస్లిమే అయినా కూడా ఇక్కడ హిందూ దేశంలో ఎలా అయితే ముస్లింలు సేఫ్గా ఉన్నారు అనేసి అయితే చెప్పుకొస్తున్నారు. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ ఇలా మాట్లాడే వాళ్ళు కూడా కేవలం మీకు బీజేపీకి సంబంధించిన ఇలాంటి నాయకులు మాత్రమే మాట్లాడతారు. అన్న మీరేమంటారు బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడుల గురించి? బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల మీద దాడులు ఏవైతున్నాయో దాన్ని పూర్తిగా ఫస్ట్గా మేము ఖండిస్తున్నాం. అయితే ఎక్కడైతే ముస్లిం జనాభా పెరుగుతుందో అక్కడ ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు మన గతంలో చూసుకుంటే పాకిస్తాన్ అదేవిధంగా విడిపోయింది, బంగ్లాదేశ్ అదేవిధంగా విడిపోయింది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంఐఎం సోదరులు చేసే పని కూడా ఇదే. ఇప్పుడు హిందూ గుళ్ళ మీద దాడి జరుగుతుంది, హిందూ సంస్థల మీద దాడి జరుగుతుంది. మరి సెక్యులర్లు ఎవరు మాట్లాడరు, ఎందుకు మాట్లాడరని నేను అడుగుతున్నాను. మరి ఈరోజు ఎక్కడైనా ముస్లిం మీద కానీ ముస్లిం దేశాల మీద కానీ ఏదైనా దాడి జరిగితే మాత్రం ఈరోజు సెక్యులర్ అని చెప్పుకునే ప్రతి పనికిమాల ఏదో మైక్ల ముందుకు వచ్చి మాట్లాడతారు. కానీ మరి ఈరోజు హిందువుల మీద దాడి జరిగితే ఎందుకు మాట్లాడరని నేను అడుగుతున్నా. భారతదేశంలో హిందువులు ఒక్కరే ఉన్నారా, లేకపోతే ముస్లిమ్స్ ఒక్కరే ఉన్నారా, క్రిస్టియన్స్ ఉన్నారా? ఇక్కడ భారతదేశంలో అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ హిందువుల మీద దాడి జరిగినప్పుడు మాత్రం ఏ ఒక్కరు, అందులో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకా వేరే పార్టీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరు మాట్లాడరు. అదే ముస్లింకి సంబంధించిన ఇష్యూ ఏదన్నా వస్తే కనుక ఇక పొద్దునే మైకులు ముందు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళంతా సెక్యులర్లు ఎక్కడ పోయారని చెప్పి నేను ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను.